ఈ సహోదరుని నిలబెట్టుకుని దేవుడు చక్కగా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి తెలియపరిచారండి. అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. బిడ్డకైతే ఎంతో ఆసక్తి, నేను దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, కానీ నాకు అవకాశం కుదరట్లేదు. ఆన్లైన్లో కూడా పాపం చెప్తూ ఉంటుంది, కానీ వాళ్ళ మేడము వాళ్ళ సార్లో ఎవరొకరు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంటారు వాక్యం చెప్తున్నప్పుడు. అయినప్పుడు కూడా బిడ్డ ఆసక్తి మాత్రం అస్సలు విడిచిపెట్టారు. ఖచ్చితంగా నేను చెప్పాలి నాకు అవకాశం కావాలని పట్టుపడుతుందండి. నిజంగా దేవుడు సహాయం చేస్తాడు. బిడ్డ ద్వారా కూడా మాట్లాడతారు. స్త్రీలు చాలా మంది ఉంటారు, కానీ నిలబడి మాట్లాడేవారు కొద్దిమందే. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డని దేవుడు ఇంకా రానున్న దినాల్లో ఇంకా బహుబలమైన పాత్రగా వాడబడాలని ఈ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తన భర్త గారు కూడా సంతోష్ గారు కోవిడ్లో జాబ్ చేస్తున్నారు. ఇరువురు కూడా సేవా పరిచర్లో ఉన్నటువంటి బిడ్డలు. ఆ బిడ్డలిద్దరిని కూడా దేవుడు దీవించును గాక. నేను కొద్ది నిమిషములు పరిశుద్ధ గ్రంథం నుంచి శ్రేష్టమైనటువంటి విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినటువంటి ఏం కొత్త ఏం చెప్పను. ప్రసంగి గ్రంథం నేను మన ఆన్లైన్లో కూడా ఈ మెసేజ్ ప్రసంగాన్ని నేను చేశాను. అదే మెసేజ్ని మరొకసారి ఇక్కడ మీ అందరికీ తెలియపరచాలని చెప్పి నేను ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తమును వ్యర్థము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా. వ్యర్థము అని చెప్పి మాట్లాడుతున్నావు తండ్రి, సమస్తము వ్యర్థం అంటున్నావు తండ్రి. ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడినటువంటి కొన్ని అద్భుతమైన సత్యాలు తండ్రి బిడ్డలకు బోధించుండగా నా నోటికి బోరగా ఉండి సూటిగా స్పష్టముగా వాక్యము ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. బిడ్డలందరూ కూడా వినగలిగే చెవులు, విన్న వాక్యాన్ని హృదయంలోనికి తీసుకొని ఆ వాక్యానుసారంగా జీవించే చక్కటి మనస్సును వారికి దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ కృప చూపించండి, మీరు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథకర్త ప్రాముఖ్యంగా మీకు తెలియజేయవలసిన విషయాలు 3. 1 సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, అలాగే పరమగీతాలు. 3 గ్రంథాలను కూడా లిఖింపచేసింది దావీదు కుమారుడైన సొలొమోను భక్తుడి ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అని చెప్పి అతను మాట్లాడుతున్నాడండి. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన లోకంలో ఉన్నాయన్ని కూడా అనుభవించాడు. తర్వాత వాటి కొరకు ఆయన ప్రయాసపడినప్పుడు అందులో రిజల్ట్ ఏమొచ్చిందంటే వ్యర్థం. ఎందులో కూడా సంతోషం లేదు, ఆనందం లేదు. అందుకనే ఆయన రాసినటువంటి గ్రంథంలో ఏమంటాడంటే ప్రసంగి 12:8 అంటున్నాడు, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. సమస్తము వ్యర్థమండి. కానీ సమస్తము వ్యర్థము కాకుండా ఉండాలంటే ప్రభు లేఖనాల ద్వారా సెలవుపరుస్తున్నాడు. ఏమి వ్యర్థము? మీరు వేటి కొరకు మీరు ప్రాకులాడుతున్నాడు? వేది వ్యర్థం అనేది ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి ఉన్నాడండి. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు చూడండి అమ్మా. లేఖన భాగాల నుండి కీర్తన గ్రంథము 94వ దావీదు కీర్తన 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఆమేన్. చూసారండి, నరుని యొక్క ఆలోచన వ్యర్థం. మన ఆలోచనలు ఎలా ఉంటాయండి? ఏదో చేద్దాం, ఏదేదో చేసేద్దాం, ఎవరికి చెప్పకుండా చేయాలి అని మనం చాలా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే నరుని ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. దేవుడికి తెలిసింది మన ఆలోచనలన్నీ కూడా ఆయనకి సమస్తము తెలుసు. మనకి కొద్దిగానే తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే అమ్మా, అయ్యా, మీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థము. నా ఆలోచన తీసుకోండి, నన్ను ఆశ్రయించండి, నా ప్రకారం మీరు నడుచుకోమని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనుషుల యొక్క ఆలోచన వ్యర్థము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. ఇంకా ఏమిటి వ్యర్థం అనేది పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడండి? సామెతల గ్రంథము 30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమేన్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.
కొనియాడబడును. ఎంత శ్రేష్టమైన మాట అండి. అందము కొరకు స్త్రీలైతే ఎంతగానో ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు, కానీ చాలా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి వాటి వల్ల. చాలా జాగ్రత్త, ప్రాముఖ్యంగా నేను చెప్తున్నాను. వాటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నా మాటలు కాదండి, డాక్టర్లు చెప్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి క్రీమ్స్ రాసుకోవటం వల్ల మనకి ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, అందము మోసకరము, సౌందర్యము, మీరు ఎంత సౌందర్యంగా ఉండండి ఈ లోకంలో అది వ్యర్థమని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరైతే దేవుని యందు భయము, భక్తి, వినయము, విధేయత చూపిస్తుందో స్త్రీ వారంటే కొనియాడబడతారు. అబ్బా, ఆ సహోదరి చూడండి ఎంత చక్కగా పాటలు పాడుతుందో, ఆ సహోదరుడు చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు. అలా కొనియాడబడతారండి. మన అందం ఎక్కడ ఉంటుందో తెలుసండి, ఎందులోనూ కూడా లేదండి. ఒక ధనవంతుడు చేసినటువంటి పని ఏంటంటే, తన దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, సమస్తం ఉందండి. ఆయన ఎక్కడ సంతోషం దొరుకుతుందని ఈ లోకం అంతా కూడా సంచారం చేస్తున్నాడు. ఎక్కడ దొరుకుతుందని తనకున్న ధనముతోనూ హార్స్ రైడింగ్ అంటే గుర్రముల మీద పందుములు కడుతున్నాడు, అందులో సంతోషం లేదు. అలాగే తనకున్న వస్తువులు కొనాలని చెప్పి ఎక్కడైతే కాస్ట్లీ వెహికల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కొని వాటి మీద తిరిగే ప్రయత్నం చేస్తాడు, అందులో కూడా సంతోషం లేదు. అలాగే అందమైన అమ్మాయిలతోనూ సహజీవనం చేశాడు, అందులో కూడా సంతోషం లేదు. ఆ వ్యక్తి నిరుత్సాహంతో రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడండి. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక దైవజనుడు కనిపించాడు. అయ్యా, ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నావు, ఏమిటి నీ సమస్య, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర సమస్తం ఉన్నది, కానీ నాకు దగ్గర సంతోషం లేదు. అన్ని ప్రయత్నములు చేస్తాను, ఏ ప్రయత్నం చేసినా కూడా నాకు అందులో సంతోషం లేదు అని చెప్పినప్పుడు సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అన్ని ప్రయత్నాలు చేస్తా కదా అని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథం తన చేతిలో పెట్టి, అయ్యా ఇది ఒక్కసారి చదువయ్యా, ఇందులో ఉన్న వాటిని తెలుసుకో, ఇది కూడా ఒక ప్రయత్నం చేయి, అవుతే నువ్వు కంటిన్యూ అవు దేవునితో, లేదంటే గనక విడిచిపెట్టి అని చెప్పి ఆయన సలహా ఇచ్చాడండి. అన్నీ చేశాం కదా, ఏమైంది, ఇది కూడా చదువుదామని చెప్పి ఆ వ్యక్తి చదవటం ప్రారంభించాడండి. చదవటం ప్రారంభించినప్పుడు నూతనమైన విషయాలు, ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు ఏదైనా సరే అండి, ఒక మూవీ చూడండి, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూడండి, ఒకసారి చూస్తే మళ్ళీ రెండోసారి చూసినప్పటికీ ఇంతకుముందు చూసిందే కదా, ఇంతకుముందు విన్నాదే కదా అని చెప్పి మనకి బోరు కొడుతూ ఉంటుంది. కానీ జీవ గ్రంథము ఎన్నిసార్లు చదివినా సరే నూతనంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అందుకే ఆయన అంటాడు, నేను జీవము కలిగిన దేవుణ్ణి, నేను రాయు రప్పు కాదయ్యా, నేను మీతో మాట్లాడేవాడిని. నేను ఎలా మాట్లాడతాను? వాక్యం ద్వారా మాట్లాడతాను. ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యందు, ఆ వాక్యమే దేవుడై ఉండును. అందుకే నేను దేవుడు దేవుడు అని చెప్పి పదే నేను చెప్పిన ప్రసంగాలు చెప్తాను. ఆయన ఏమై ఉన్నాడు తెలుసండి? ఈ వాక్యమై ఉన్నాడు. ఎలా మాట్లాడతాడు తెలుసండి? వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. కానీ ఆ దైవజనుడు ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని చదవటం ప్రారంభించాడండి. ఒక రోజు చదివాడు, 2 రోజులు చదివాడు, 3 రోజులు చదివాడు. కానీ నూతనమైన విషయాలు, దీనికి సంబంధించిన రెఫరెన్స్లు వెతకడం మొదలు పెట్టాడండి. వేరే పుస్తకాలు అవన్నీ కూడా చక్కగా క్షుణ్ణంగా చదివినప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని లోకమంతా కూడా సంచారం చేస్తున్నాడంటండి. అయ్యా, నేను ఎక్కడో ఆనందం దొరుకుతుందని చెప్పి లోకంలో ఉన్న వాటి కొరకు నేను ప్రాకులాడాను, ప్రయాసపడ్డాను, ఎక్కడ కూడా నాకు సంతోషం దొరకలేదు, ఆనందం దొరకలేదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాతో మాట్లాడి నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడని చెప్పి ఆ బిడ్డ సాక్ష్యం చెబుతూ ప్రపంచమంతా కూడా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుందో తెలిసిన సంతోషం? దేవునితో మాట్లాడటంలో ఉందండి. ఎక్కడుందో తెలిసిన సంతోషం? దేవుని యొక్క వాక్యము చదవటంలో ఉందండి. ఎక్కడుందో తెలిసిన సంతోషం? దేవుడి సన్నిధిలో నిలబడి పాటలు పాడుతున్నప్పుడు సంతోషం ఉంటుంది. ఎక్కడుంటుందో తెలిసిన దేవుడి సంతోషం? దేవుడి సన్నిధిలో నిలబడి మన పట్ల చేసిన మేలు ఉపకారం బట్టి కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్తున్నప్పుడు సంతోషం ఉంటుందండి. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, ఎక్కడ లేదండి లోకంలో ఏమి చేసినా దగ్గర ఉన్న ధనము, ఐశ్వర్యము, డబ్బు ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదండి. కానీ సంతోషం ఇచ్చేది ఒకరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మందిరానికి వెళ్తే నూతనమైన విషయాలు తెలుసుకుంటామండి. మందిరానికి వస్తే నూతనమైన సాక్ష్యాలు పెట్టు ఉంటామండి. మందిరానికి వచ్చే అయ్యో నేను ఇన్ని రోజులు దేవుడికి దూరం అయిపోయానని చెప్పి మన మనసుకి శాంతి, పీస్ కలుగుతుందండి. చక్కగా ఆలోచన, అబ్బా దేవుని సన్నిధికి వెళ్తే చక్కగా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, సాక్ష్యాల ద్వారా నాతో మాట్లాడాడు, అయ్యో ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఆ ప్రేమ ఎక్కడ కూడా ఉంటుంది. అందుకనే లోకంలో ఉన్నవారు చాలా
చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే లోకంలో రకరకాలైనటువంటి మన మాటలు, రకరకాలైనటువంటి చూడకూడని వాటిని చూస్తూ ఉంటాం, చేయకూడనటువంటి క్రియలు మనం చేస్తూ ఉంటాం. ఇవి లోక సంబంధమైనటువంటివి. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా లోకాన్ని విడిచిపెట్టండి, లోకాన్ని జయించిన నా వైపు మీరు తిరగండి, నా యొద్దకు రండి, మీకు సంతోషాన్ని ఇస్తాం, ఆనందాన్ని ఇస్తాం, నెమ్మదిని ఇస్తాం, సమాధానాన్ని ఇస్తాం, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అంటే ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నా యందు ఏ స్త్రీ అయితే భయభక్తులు కలిగి ఉంటుందో ఆ స్త్రీ ఏంటండి కొనియాడబడుతుందంటండి. చెప్పుకుంటూ ఉంటారు, అబ్బా ఆ సహోదరి ఎంత చక్కగా పాటలు పాడిందండి, ఆ సహోదరి ఎంత చక్కగా నిలబడి వాక్యం చెప్పిందండి అని దేవుని నామాన్ని బిడ్డ ద్వారా కనపరుస్తూ ఉంటారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా సాధ్యమది? దేవుడే మాట్లాడుకుంటాడు, దేవుడే నడిపించుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సౌందర్యము వ్యర్థం అంటున్నాడండి. లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. మొదటిగా ఏమన్నాడు తెలుసండి, నరుని యొక్క ఆలోచన వ్యర్థము. తర్వాత రెండవదిగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే అందము వ్యర్థము, సౌందర్యం వ్యర్థము, అందము మోసము. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. మూడవదిగా చూసుకున్నట్లయితే ఏమి వ్యర్థమో ప్రసంగి గ్రంథకర్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథకర్త 2వ అధ్యాయము 15వ వచనం. ప్రసంగి గ్రంథం చదవండి తల్లి. కావున బుద్ధిహీనులు సంభవించినట్లు నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుకొనినను నా హృదయం అనుకొనును ఇది వ్యర్థమే. ఓకే అమ్మ, నేను చదువుతాను తల్లి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో దేవుడి యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించితిని అని నా హృదయములో అనుకుంటుని ఇది వ్యర్థమే. చూసారండి, ఒక మాటలో చెప్పాలంటే లోక జ్ఞానము వ్యర్థం అంటున్నాడండి. చూసారండి, నేను జ్ఞానవంతుల్ని, నేను తెలివైనటువంటి వాళ్ళని, నాకు మించినటువంటి వారు ఎవరూ లేరని చెప్పి అనుకుంటూ ఉంటారండి. మనిషి ఎక్కడి వరకు వెళ్ళారండి? చంద్రమండలం వరకు వెళ్ళిపోయాడండి. అక్కడ దాకా వెళ్ళటానికి ఇచ్చినటువంటి జ్ఞానం ఎవరిదండి? దేవునిది. కానీ వారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, నా జ్ఞానమే, నా తెలివితేటలే అని చెప్పి విరవీగుతూ ఉంటారండి కొంతమంది. అయ్యా మీ జ్ఞానం కాదు, అక్కడ దాకా వెళ్ళటానికి నీకు ఊపిరితోనో ఆయుష్తోనో వచ్చింది నేను, కానీ నన్ను మర్చిపోయి నీ జ్ఞానం గొప్ప అన్నావేంటి అని చెప్తున్నటువంటి మాట. అందుకనే మనిషి యొక్క జ్ఞానము వెర్రితనము అంటున్నాడండి. కాబట్టి మనిషి యొక్క జ్ఞానము ఎంత మాత్రము కూడా దేవుని దృష్టిలో విలువైనది కాదు. విలువైన జ్ఞానం ఎవరిదైనా ఉందంటే మనది దేవుని యొక్క జ్ఞానం మాత్రమే. మనకి జ్ఞానం లేదా? దేవుని అడగలని ఎంత జ్ఞానవంతులైనా సరే, ప్రభువా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి, నాకు జ్ఞానాన్ని దయచేయండి అని చెప్పి తగ్గించుకోవాలి, అడగలండి. అబ్రహాం లింకన్ గురించి ఒక మాట చెప్పారండి, చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆయన మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాడండి. ఆయన ఏం చేసేవాడు తెలుసండి, ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చిన తర్వాత ఆయన సన్మానించడానికి స్టేజ్ మీదకి పిలిచారంటండి. పిలిచినప్పుడు ఎవరో ఒకరు ఆయన కిట్టనటువంటి వ్యక్తి ఆయనతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇతను చెప్పులు కుట్టుకునేవారు అని చెప్పి సంబోధించాడంటండి. ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి, అబ్రహాం లింకన్ అంటే అందరూ హేళన చేయాలని చెప్పి అతను చేశాడండి. అయ్యా మీరు నన్ను గొప్పగా సంబోధిస్తున్నారు, నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాదండి, పాత చెప్పులు కుట్టుకునేవాడిని అని చెప్పి ఆయన మాట్లాడాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను షూ మేకర్ని కాదు, అంటే బూట్లు అవన్నీ కూడా తయారు చేసి పెట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునేవాడిని. అంటే ఆయన ఎంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించినా కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, తగ్గించుకున్నాడు. ఎందుకంటే నా జ్ఞానం గొప్పది కాదు, నా దేవుని జ్ఞానం గొప్పది. ఈ రోజున ఆయన గురించి మనం మాట్లాడుకుంటామంటే ఆయన తగ్గించుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని హైలైట్ చేశాడండి. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి లేఖనాలు సెలవిస్తున్నాయండి, లోక జ్ఞానము వ్యర్థము. తర్వాత చూద్దామండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథకర్త ద్వారా చూడండి అమ్మా. సూర్య చంద్ర నక్షత్రాలను చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్యమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోము. ఆమేన్ ఆమేన్. మరొకసారి చదువుతున్నానండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అమ్మ నేను చెప్పింది ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను ఒకసారి వినండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించును, నీవు మేలు
అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. అంటే చూసారండి, అది కూడా వ్యర్థ ప్రయత్నమాయను. అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటో తెలుసండి, లోక సంతోషము వ్యర్థము అని చెప్తున్నాడండి. లోకములో ఉన్న సంతోషము ఎప్పుడు కూడా నేను సంతోషింప చేయదండి, అది వ్యర్థం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. లోకంలో ఉన్న సంతోషం కొరకు చాలా మంది ప్రాకులాడుతూ ఉంటారండి. అది కొద్ది కాలం మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంది. శాశ్వత సంతోషము, శాశ్వతమైన ప్రేమ ఇచ్చేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలా మంది కూడా లోకంలో ఉన్న సంతోషం వైపు ప్రాకులాడుతూ ఉంటారు. లోకంలో ఉన్న సంతోషాన్ని, అబ్బా ఈ దినం బాగుంది, ఈ రోజు బాగుంది, ఈ నెల బాగుంది, ఈ సంవత్సరం బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారే కానీ అందులో ఎంత మాత్రం కూడా సంతోషం లేదు, అదియు వ్యర్థమే అని చెప్పి పరిశుద్ధ గ్రంథం ప్రసంగి గ్రంథకర్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న సంతోషం వైపు మనం వెళ్ళటానికి వీల్లేదు. లోకాన్ని జయించిన యేసుక్రీస్తు వైపు మనం వెళ్ళినట్లయితే ప్రతి నిత్యము కూడా సంతోషంగా ఉంటామండి. బాధల్లో కూడా మనం సంతోషంగా ఉంటాం. ఈ సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథకర్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. 57వ అధ్యాయము 12వ వచనం. నీ నీతి ఎంతో నేను తెలియజేస్తున్నాను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. ఆమేన్. మన నీతి ఎంతో నేను తెలియజేయదును, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనమయ్యను. అవునండి, మన నీతి ఏంటో మనకు తెలుసు కదండి. ప్రభు అంటున్నాడు, అయ్యా భూమి మీద నరులు ఎవరు కూడా నీతిమంతులు లేరు, వారందరూ కూడా దారి తప్పి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారిని రక్షించడానికి, వారిని మళ్ళీ నా యొద్దకు చేర్చుకోవడానికి, వారి పాపమును కొట్టివేయటానికి పరమును విడిచిపెట్టి భూలోకానికి మీ దగ్గరికి వచ్చి ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయాలి, పాపము నుండి విడుదల చేయాలని చెప్పి మీ వద్దకు వచ్చి ఉన్నాను. అందుకే నేను మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసండి, నీ నీతి ఎంతో ఎంతైనను నేను తెలియజేసేదును. అంటే మన నీతి ఎంతో తెలియజేదును అంటున్నాడండి. నీ క్రియలు నీకు నిష్ప్రయమే. మనం చేస్తున్న క్రియలు మనకు ఎలా ఉంటాయి తెలుసండి, చాలా మంచిగా మన సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి, కానీ అవి ఎంత మాత్రం కూడా మంచివి కాదు, నిష్ప్రయోజనమే. ఎంత మాత్రం కూడా నీకు మంచి చేయవు, నీకు మేలు చేయవు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. కాబట్టి మనం ఏ క్రియ చేసినా, ఏ పని చేసినా మొట్టమొదటిగా ప్రభువా నేను ఈ పని చేస్తున్నాను, ఇది నీకు అంగీకారమా, ఇది నీ చిత్తమా అని చెప్పి ప్రభు పాదాల చేత పెట్టి మనం చేసినట్లయితే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అది నీకు దీవెనకరంగా చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే మానవుని యొక్క నీతి వ్యర్థం అంటున్నాడండి. మనుషుల యొక్క నీతి వ్యర్థం. కాబట్టి మనం ఎవరు నీతిమంతులని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఏ తప్పు లేదు, ఏ మలినము లేదు, అతన్ని చంపటానికి నాకు ఎటువంటి అధికారం నాకు లేదని చెప్పి పిలాతు తన చేతులను కడుక్కుంటాడండి. ఎందుకో తెలుసండి, అతని మీద ఎటువంటి పాపము లేదు. అటువంటి ఆయన దోషి చేసి మీరు చంపుతున్నారే, అది ఎంత మాత్రం కూడా నాకు కానీ నా బిడ్డల మీద కానీ రాకూడదని చెప్పి చేతులు కడుక్కుంటాడు. ఎందుకంటే నీతిమంతులు ఎప్పుడు కూడా తెలుస్తూ ఉంటుందండి. అన్యాయం చేసే వారు ఎలాగుంటారో, నీతిమంతులు ఎలాగుంటారో తెలుస్తూ ఉంటుంది. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖన భాగాలు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే మానవుని యొక్క నీతి వ్యర్థము, మీరు చేస్తున్నటువంటి క్రియలు నిష్ప్రయోజనము అంటున్నాడండి. కాబట్టి మన నీతి ఎంతో దేవునికి తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడతారు. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, ఏ పాపము చేయలేనటువంటి వాడిని చెప్తూ ఉంటారు. దేవుని యొక్క కన్నులతో మనం చూసినప్పుడు అంటే ఆయన అంటూ ఉంటాడు, అమ్మా అయ్యా మీరు చేస్తున్నటువంటి క్రియలు నాకు తెలుసు, నేను చూస్తున్నాను, నాకు మరుగైందంటూ ఏది కూడా లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనం దేవుడు చూస్తున్నాడని చెప్పి ఆ ఒక్క మాట మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే మనమందరం కూడా దేవునికి భయపడి మనం నీతిమంతులుగా ఉంటామని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4 నుంచి 11 వచనాల్లో ఒక కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయి. తల్లి చదవరు. నేను గొప్ప పనులు చేయకొనిని, నా కొరకు ఇంట్లో కట్టించుకొనిని, ద్రాక్షాటాలు నాటించుకొనిని, నా కొరకు తోట శృంగారములను వేయించుకొని వాటితో సకలమైన వృక్ష ఫలములను నాటించుతిని. సరే నేను చదువుతాను తల్లి. అది ఈ వాక్యం ఒక అర్థం మీరు చూసుకోండి, బైబిల్లో సమయం లేదు కాబట్టి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 4 నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అర్థం ఏంటో తెలుసండి, మానవుని యొక్క ఐశ్వర్యము
వ్యర్థము అంటున్నాడండి. అంటే మనం సంపాదించుకున్నాం కదండి, ఆ సంపాదన కూడా వ్యర్థం అంటున్నాడండి. కొంతమంది సంపాదించుకుంటారండి, వారు బతకడానికి, వారి కుటుంబం కొరకు అయితే ఓకే, వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ఇంకా రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న సంపాదన అంతా ఏమైపోతుందో తెలుసండి, ఆవిరైపోతుందండి. ఎందుకు? ఆ సంపాదన ఆయన తినగలుగుతాడా? తినలేడండి. ఒక యథార్థమైన సంఘటన అండి, తమిళనాడులో జరిగినటువంటి సంఘటన. కోవిడ్-19 టైంలోను 30 సంవత్సరాలు గల్ఫ్ లో పనిచేసి ఒక సహోదరుడు ఇండియాకి వెళ్ళాడండి. ఇండియాకి వెళ్ళిన తర్వాత తన గృహంలోకి వెళ్తున్నప్పుడు నేను గల్ఫ్ నుంచి వచ్చానని చెప్పి భార్యకి బిడ్డలకి చెప్పినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసని, నీ దగ్గర ఉన్న నీ పేరున్న ఆస్తి అంతా కూడా మా పేరున ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు నిన్ను ఇంటిలోకి ఆహ్వానిస్తాం. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసండి, కోవిడ్-19 అని చెప్పి ఎవరు కూడా చేర్చుకునేవారు కాదు. గల్ఫ్ నుంచి వచ్చేవారంటే వీరికి వేరే వైరస్ ఉందని చెప్పి రకరకాలుగా భయోందోళన చెంది చేర్చుకునేవారు కాదు. కానీ అతను నిజంగా శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఆయనకి ఎటువంటి వైరస్ లేవు, అన్ని టెస్టులు పొందుకున్న తర్వాతే గల్ఫ్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి మొత్తం అన్ని కూడా సర్టిఫికేట్ ఆయన వచ్చాడు. ఎంతో ఆశతో వచ్చాడు. కోవిడ్-19కి ఏమైనా అయిపోతే నేను ఏమైపోతాను, అదే నా భార్య బిడ్డలతోనూ ఉండి సంతోషంగా వారితో నేను కన్ను మూసినా కదా, అది నాకు సంతోషం అని చెప్పి నేను సంపాదించుకున్నది అంతా కూడా వారి కొరకే కదా అని చెప్పి 30 సంవత్సరంలో పనిచేసి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు వారు చేసినటువంటి పని ఏంటో తెలుసండి, భార్య చేసినటువంటి పని, అలాగే కుమారుడు చేసినటువంటి పని, నువ్వు అవసరం లేదు, నీ ఆస్తి నాకు కావాలి, నీ ఐశ్వర్యం మాకు కావాలి, అది మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు మిమ్మల్ని ఇంటిలోకి చేర్చుకుంటాం. ఎంత దారుణమండి, చేర్చుకోలేదండి వారు. ఎంత కఠినంగా ఉన్నారంటే అప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడండి. అయ్యా, నా కట్టుకున్న నా భార్య, నా కన్న బిడలే నేను అవసరం లేదంట, నేను సంపాదించిన ధనం కావాలంట, ఆస్తి కావాలంట, ఆస్తి ఇస్తే నన్ను రాణిస్తారంట అని చెప్పి ఆయన యథార్థంగా చెప్పి ఉన్నారండి. మరి ఏంటికండి ఐశ్వర్యం ఎంత కూడబెట్టుకున్నాడండి? 30 సంవత్సరాలు పనిచేస్తే ఎంత సర్వీస్ వస్తుందండి? ఆ ధనమంతా ఏం చేసుకున్నాడండి? అందుకని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, ఐశ్వర్యము వ్యర్థము. మనకి ఎంత కావాలో అంతే, మనం తినడానికి, ఉండటానికి, పిల్లలకి ఎంతవరకు. పాపం ఆయన అంత బిడ్డల్ని అందరూ కూడా మిస్ చేసుకుని సంపాదిస్తే కానీ కట్టుకున్న వారే ఆయన మీద తిరగబడ్డారండి. అందుకని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అయ్యా ఐశ్వర్యము వ్యర్థము, మీరు ఎంత సంపాదించుకోవాలో అంత మాత్రమే సంపాదించుకోవాలి. మీకు ఏది ఇచ్చాడు దేవుడు, మీకు 100 రియాలు ఇచ్చాడా అందులో మీరు తృప్తి చెందండి, లేదంటే 500 రియాలు ఇచ్చాడా అందులో మీరు తృప్తి చెందండి. ఎదుటి వారిని చూసి మనం బాధపడటము, వాళ్ళని చూసి మనం దుఃఖించడం ఇటువంటివి చేసినట్లయితే అది ఎంత మాత్రం కూడా మనకు ఆశీర్వాదకరం కాదు. దేవుడు ఎవరినైనా సరే తగిన సమయం ముందు నేను హెచ్చిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. కానీ మీరు ఎలా ఉండాలో తెలుసా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, నా యందు భయభక్తులు కలిగి నేను కొనియాడే బిడ్డలుగా ఉండాలి. జనులందరూ కూడా మీ గురించి చెప్పుకునే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఒక సమయం వస్తుంది, ఆ సమయానుకూలంగా మిమ్మల్ని హెచ్చిస్తాం. ఉన్న స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు మనల్ని ఎప్పుడు కూడా. చాలా మంది అనుకుంటారు నా స్థితి ఇంతే, అలా బాగుపడుతున్నారు, నేను బాగుపడట్లేదు అని. మనుషుల యొక్క స్వభావం. ప్రభు ఏమంటున్నాడు తెలుసా, మీరు ఉన్న స్థితిలో ఉండటం నాకు ఇష్టం కాదు, ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని పెట్టడమే నా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది బిడ్డలు కూడా కృంగిపోతూ ఉంటారు, ఏమీ లేదే మనకని చెప్పేసి. అస్సలే ఈ పైన వేటి వైపు మనం చూడవసరం లేదండి. మనకి ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు ఏది కొదవ ఉన్నా సరే నన్ను అడగండి. ఒక తల్లిని అడిగినట్టు, ఒక తండ్రిని అడిగినట్టు నన్ను అడగండి, మీకు నేను ఇస్తాను, అడుగుని మీకు ఇవ్వబడిన అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడని. సహాయం చేయవాడిని నేనే అంటున్నాడండి, మనుషులు కాదండి. మనుషులకు సహాయం చేశారు అనుకోండి, కొద్ది దినాల తర్వాత వాళ్ళు మనల్ని తోలనాడి, లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ వచ్చింది అనుకోండి, మనం మాట్లాడుకున్న మాటలు బయట పెట్టి వారిని గాయపరిచి వారిని బాధపరుస్తూ ఉంటారు. అది మనిషి యొక్క నైజం. దేవుని యొక్క నైజం ఏంటంటే, ఎవరు నిన్ను బాధ పెట్టినా సరే, ఎవరు నిన్ను తృణీకరించినా సరే, నేను నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే ఎక్కువగా నేను హక్కును చేర్చుకునేవాడిని నేను ఉన్నానయ్యా. మీ వాళ్ళు, నీ తల్లిదండ్రులు వాళ్ళని తోబుట్టులు మర్చిపోవచ్చేమో, నేను ఎన్నటికీ మర్చిపోను, చూడు మన అరిచేతుల్లో చెక్కుకున్నానని చెప్పి ప్రభు మనకు చూపించి ఒక అభయాన్ని మనకి ఇస్తూ ఉంటాడండి. కాబట్టి మనం అందరం కూడా మనుషుల వైపు కాదు కానీ, లోకంలో ఉన్న ఇరుకుల ఇబ్బందుల వైపు కానీ చూడకుండా దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట. 1 కొరింథీయులు 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతము ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడైతేనే నేను వ్యర్థుడను,
ఆమేన్ ఆమేన్. చూసారండి, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడిని. మనం ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాం, భర్తను భార్య ప్రేమించలేకపోతున్నారు, భార్యను భర్త ప్రేమించలేకపోతున్నారు, తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నారండి. మీలో ప్రేమ లేకపోతే మీరు వ్యర్థుడు అంటున్నాడండి. ఎంత భయంకరమండి! ఈ రోజున ప్రేమ ఎక్కడ ఉందండి? అసూయ, పగ, ద్వేషము, కక్ష, ఇవే కదా మనకి. ఇటువంటివన్నీ పెట్టుకుని మీరు నా మందిరానికి వచ్చినట్లయితే మీరు చేయించిన ప్రార్థనని నేను అంగీకరించను, మీరు చేస్తున్న ఆరాధనని స్వీకరించను. మనలో ఉండవలసిన ప్రేమ అండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటున్నాడండి. ఎంత భయంకరమైన మాట! మన ప్రేమ చూపించే వారిగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రతి వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతాయి. మనలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? మార్పు కావాలని కోరుకుంటాడు ఆయన. అమ్మా మీరు ఇప్పుడు మాట్లాడతారు, సేవకుడు ద్వారా నేను వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను, మీలో మార్పు రాదా? ఇంకా ఏ పగల ఏ ద్వేషాల? ప్రేమించండి, భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. చాలా శ్రేష్టమైన మాటలండి. భర్తకు లోబడి ఉండమంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నీ భర్తను నీ భార్యను ప్రేమించుడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతమందిలోనండి ఈ భేదాలు, గొడవలు అంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఎన్నో ఫోన్ కాల్స్. నాకు ఎంతో మంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంటది. బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభు ఒక అవకాశం ఉండయ్యా, కఠినమైన హృదయాన్ని మార్చండి ప్రభు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాను. కానీ పరిశుద్ధ గ్రంథం నీతో నాతో మాట్లాడుతున్న మాట, ప్రేమ లేనివాడు వ్యర్థుడు, నావాడు కాదు. కాబట్టి మనం అందరం కూడా ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ కాదు. లోకంలో ఉన్న ప్రేమ అయితే తాత్కాలికమైనవి, కొన్ని రోజులు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే, కొన్ని వారాలు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మీరు పొందుకోండి, మీరు ఎదుటి వరకు చూపించమంటున్నాడండి. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే 1 తిమోతి గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట. 1 తిమోతి 6వ అధ్యాయం 4వ వచనం. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్దాములను గూర్చి వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దూరును. 1 తిమోతి 6:4. ఓకే తల్లి. వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాద్యములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధులను, వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దూరమును కనుగొను. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మీరు లోకంలో పడుతున్న ప్రయాస వ్యర్థము అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చివరగా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి తెరిచి చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తత్కరములను, వంశవరులను, కలహములను, ధర్మశాస్త్రం గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండుము. ఆమేన్ ఆమేన్. ఈ మాట యొక్క అర్థం ఏంటో తెలుసండి? ధర్మశాస్త్ర వివాదములు వ్యర్థము. దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథం గురించి ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారండి. ఎంత మాత్రం కూడా మనం ఆర్గ్యూ చేయడానికి వీల్లేదు. ఇష్టం వచ్చినట్టు మీ దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించండి, అయితే జరుగుతుందా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారండి. మనం ఏం చేయకూడదు తెలుసని? వివాదములు అంటే మాట పెంచుకోకూడదు. అటువంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండమంటున్నాడండి. మీరు అటువంటి వ్యక్తులు కనిపించినప్పుడు మీరు వారి కొరకు ప్రార్థించండి. అంతేగాని మీరు కూడా వారితో ఆర్గ్యూ, డిబేట్లు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది తెలుసండి? దేవుని యొక్క నామము అవమానపరచబడుతుంది. దయతో నా మాటలు ఆలకించండి. ఆయన చెప్తున్నటువంటి మాట, ధర్మశాస్త్ర వివాదములు వ్యర్థము. ధర్మశాస్త్రం గురించి ఎవరు కూడా వివాదాలు పెట్టుకోవడానికి వీల్లేదు. అందులో ఉన్నాడు దేవుడు, అయితే చూపించండి, లేదంటే ఆయన యేసుక్రీస్తు వారా, పరిశుద్ధుడా, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారండి. కానీ అందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడు అపరిశుద్ధుడు ప్రపంచం అంతటికి తెలిసింది. ఎవరైతే ఆయన్ని కలిగి ఉన్నారో వారి జీవితంలో దేవుడు మేలు ఉపకారాలు చేశారు. కాబట్టి వారి నోటంటే చెప్తూ ఉంటారు, ఈయన తప్ప మాకు వేరొక దేవుడు లేడని చెప్పి చెప్పగలుగుతూ ఉంటారండి. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎక్కడైతే పడిపోయామో అక్కడి నుంచి లేపగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు అండి. ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు. కాబట్టి మనం ఎవరూ కూడా ఎంత మాత్రము కూడా వివాదాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా వివాదాలు పెట్టుకోవడానికి వీల్లేదు. చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. ఆ మాటలు కొట్టివేయండి, వినకండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే బ్రదర్, సరే సహోదరి అని చెప్పి వెళ్ళిపోండి. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే వ్యర్థము, సమస్తము వ్యర్థం అంటున్నాడండి. మూలవాక్యంగా మనం చదువుకున్నది ఏంటంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో
8వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే, 2 సార్లు పలికాడండి, ఒక్కసారి కాదు. సమస్తము వ్యర్థమే. ఏమి వ్యర్థము అని చెప్తున్నాడండి? నరుని యొక్క ఆలోచన వ్యర్థం అంటున్నాడండి. ఏమి వ్యర్థం అని చెప్తున్నాడండి? అందము మోసకరమైనది, అందము వ్యర్థము అంటున్నాడండి. అలాగే ఏమి వ్యర్థం అంటున్నాడండి? లోక జ్ఞానము వ్యర్థం అంటున్నాడండి. లోక సంతోషము వ్యర్థం అంటున్నాడండి. మానవుని యొక్క నీతి వ్యర్థమని చెప్తున్నాడండి. మానవుని యొక్క జీవితము వ్యర్థం అంటున్నాడండి. ఐశ్వర్యము వ్యర్థము, నీకు ఎంత కావాలో అంత సంపాదించుకో. అలాగే ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటున్నాడండి. మన అందరిలో కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు ప్రయాసపడుతున్నావే, నా చిత్తము లేకుండా నువ్వు రాత్రి పగలు ప్రయాసపడుతున్నావే, నీ ప్రయాసము వ్యర్థము అంటున్నాడండి. ఆయన చెప్తున్నటువంటి మాట, ధర్మశాస్త్ర వివాదములు వ్యర్థము అంటున్నాడండి. కాబట్టి మనం ఎవరం కూడా వ్యర్థుల జాబితాలో ఉండడానికి వీల్లేదు. మనమందరం కూడా దేవుని యొక్క జాబితాలో ఉండాలి. ఎందుకంటే సొలొమోను భక్తుల ద్వారా కొన్ని అమూల్యమైన సత్యాలు జీవ గ్రంథం ద్వారా మనతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఏది వ్యర్థమో ఏది మంచిదో పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుందండి. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ వ్యక్తులంటే కొనియాడబడతారు. దేవుని మందిరానికి వచ్చి ఆయన వాక్యం విని చక్కగా మీరందరూ కూడా కొనియాడే బిడ్డలుగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. వీడియో ఆఫ్ చేసిన ప్రార్థన.